ఏమన్నా ఇక్కడ రోడ్లు ఎత్తే అనుకోవచ్చు. మేము తవ్వి మురికెళ్తానికి మాత్రమే మనం చేసాము. అంతే, మురికెళ్తానికి, శాలల్లో మురికెళ్తానికి, పైన వచ్చే నీళ్లు కిందకి వెళ్తానికి స్వచ్ఛందంగా మేము చేసుకుంటున్నాం. మాకెవడో ఏ రూపాయి ఇవ్వాల. ఇంతకుముందు ఏదో చేశారు, ఎప్పుడో చేశారు. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, సబ్ కలెక్టర్ మిస్సా సింగ్ మధ్య వివాదం ముదురుతోంది. వణుకూరులో పంట కాలువ త్రవ్వకం దగ్గర ఈ వివాదం మొదలైంది. ప్రభుత్వానికి చెందిన గట్టు తవ్వారని ప్రొక్లైనర్ సబ్ కలెక్టర్ మిస్సా సింగ్ సీజ్ చేశారు. పంట కాలువ తవ్వుతుంటే ప్రొక్లైనర్ ను సీజ్ చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివాదం లేకుండా ప్రొక్లైనర్ ను బోడే ప్రసాద్ వెనక్కి పంపించి వేశారు. అయితే ఎమ్మెల్యే చర్యపై సబ్ కలెక్టర్ మిషా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరంకిలోని బోడే ప్రసాద్ ఆఫీస్ కు పోలీసులతో వెళ్లారు. సబ్ కలెక్టర్ వెళ్లడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ విషయంలో సబ్ కలెక్టర్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు బోడే ప్రసాద్. అధికారులతో సమీక్షల్లో బాబు బిజీగా ఉండడంతో వీలు కాలేదు. దీంతో పండుగ తర్వాత పంట కాలువ పంచాయతీ ఉంటుందని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్. మౌనిక, పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు అలాగే సబ్ కలెక్టర్ మీషా సింగ్ కు సంబంధించిన వ్యవహారం చినికి గాలివానగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీసుకున్న ఆ నేపథ్యంలో స్వయంగా సీఎం ని కలిసి మీషా సింగ్ మీద ఫిర్యాదు చేయడానికి సీఎం నివాసానికి చేరుకున్నారు. అయితే సీఎం అప్పటికే వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో మళ్లీ కలుద్దామని చెప్పారు. దీంతో ఎటువంటి ఫిర్యాదు చేయకుండానే వెనుదిరిగారు. సో ఈ నేపథ్యంలో పండుగ తర్వాత ఈ అంశానికి సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి ఇప్పటికే బోడే ప్రసాద్ చెప్పిన నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి నిన్న మొత్తం జరిగిన ఎపిసోడ్ అంతటినీ కూడా అలాగే మీషా సింగ్ ఏ విధంగా వ్యవహరించింది అన్న అంశాన్ని సీఎం సెక్రటరీ సతీష్ చంద్రను కలిసి బోడే ప్రసాద్ వివరించినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బోడే ప్రసాద్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, రైతులకు తాను అండగా నిలబడడం తప్పవుతుందా, అలాగే ఈ రైతు కనుక తప్పు చేసినట్లు నిరూపిస్తే దానికి సంబంధించిన పెనాల్టీలు కావచ్చు, దానికి సంబంధించిన చర్యలు ఏదైతే ఉంటాయో తానే స్వయంగా అనుభవిస్తాను, లేకపోతే పెనాల్టీలు ఏదన్నా ఉంటే తానే చెల్లిస్తానని చెప్పినా కూడా మీషా సింగ్ కొంత దురుసుగా ప్రజాప్రతినిధి పట్ల దురుసుగా వ్యవహరించారన్న ఆవేదనతో ఆయన ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని పండుగ తర్వాత మొత్తం ఈ మీషా సింగ్ కు సంబంధించిన పంచాయతీని సీఎం దగ్గర తీసుకెళ్లాలనే నిర్ణయానికైతే బోడే ప్రసాద్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి జిల్లాలో కృష్ణా జిల్లాలో గతంలో కూడా అధికారులు వర్సెస్ ప్రజాప్రతినిధులు అన్నట్టుగా జరిగిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని మొత్తం మిగతా ఎమ్మెల్యేలను కూడా కలుపుకుని ఫిర్యాదు చేస్తే ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన చేసే దిశగా కూడా బోడే ప్రసాద్ ఆలోచిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మౌనిక. థ్యాంక్ యూ పిఎంఆర్.